ఇక్కడ నెంబర్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ పర్ఫెక్ట్ క్యూబ్స్కి దగ్గరగా ఉన్నాయి. 1 క్యూబ్ 1 ప్లస్ 1 2, 2 క్యూబ్ 8 ప్లస్ 2 10, 3 క్యూబ్ 27 ప్లస్ 3 30, 4 క్యూబ్ 64 ప్లస్ 4 68, 5 క్యూబ్ 125 ప్లస్ 5 130, 6 క్యూబ్ 216 ప్లస్ 6 322 వస్తుంది. 1 2 3 4 5 6. సో నెక్స్ట్ 7 వస్తుంది. 7 క్యూబ్ ప్లస్ 7, 7 క్యూబ్ 343 ప్లస్ 7 350 వస్తుంది. ఆప్షన్ ఏలో ఉంది. ఈ క్వశ్చన్ మనం డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ తీసుకుని కూడా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ డిఫరెన్స్ 8 వస్తుంది, ఇక్కడ డిఫరెన్స్ 20 వస్తుంది, ఇక్కడ డిఫరెన్స్ ఏమో 38 వస్తుంది, ఇక్కడ డిఫరెన్స్ 262 వస్తుంది, ఇక్కడ 130 230 8 తక్కువ ఉంది 92 వస్తుంది. ఈ డిఫరెన్స్లో మళ్ళీ డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ డిఫరెన్స్ 12 వస్తుంది, ఇక్కడ 18 వస్తుంది, ఇక్కడ 48 58 24 వస్తుంది, ఇక్కడ 30 వస్తుంది. అంటే 6 ఎక్కువ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఇక్కడ 36 వస్తుంది డిఫరెన్స్. లేదంటే ఇక్కడ కూడా డిఫరెన్స్ రాసుకోండి 6 6 6 6. సో ఇక్కడ మనకి 92 ప్లస్ 36 8 12. సో టోటల్ డిఫరెన్స్ 128 రావాలి. 322 ప్లస్ 128 230 250 350 350 వస్తుంది. ఇదంతా చేసే కంటే ఇలాగే ఈజీగా అయిపోతుంది. కానీ ఈ నెంబర్స్ ఈ ఫార్మాట్లో ఉన్నాయని మనం అబ్జర్వ్ చేయాలంతే. అంటే 130 నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్స్ అన్నీ n క్యూబ్ ప్లస్ n ఫార్మాట్లో ఉన్నాయి. ఇది n సిరీస్ మీద క్వశ్చన్ అనమాట. ఇక్కడ 1 2 3 4 5 6 ఇవన్నీ కాన్సిక్యూటివ్ నెంబర్స్. అందుకే డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ తీసుకున్నా వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 అలా ఇచ్చారనుకోండి, అప్పుడు డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్ తీసుకుంటే వర్కౌట్ అవ్వదు.